వెల్కమ్ టు సుమన్ టీవీ. లాస్ట్ టైం మనం వీడియోస్లో ఆనియన్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం, రోజ్ వాటర్ ఎలా తయారు చేయాలో చూసాం, అండ్ స్క్రబ్, క్లెన్జర్ ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలనేది చాలా డీటెయిల్గా చెప్పాను. అండ్ ఈరోజు నేను తయారు చేయబోయేది ఏంటంటే, మనం టొమాటోని యూజ్ చేసుకుంటూ టొమాటో క్లెన్జర్ ప్లస్ స్క్రబ్, టొమాటో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అండ్ ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు టొమాటో వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. టొమాటో సాయంతో చర్మ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. దీనిలోని న్యూట్రియంట్లు, పొటాషియం, విటమిన్ సి చర్మ సమస్యలన్నిటికీ చెక్ పెడుతుంది. ఎన్నిసార్లు కడిగినా మీ ముఖం జిడ్డుగా మారుతుందా? ట్యాన్ పట్టి ముఖం కళతప్పిందా? బ్లాక్ హెడ్ సమస్యను భరించలేకపోతున్నారా? పింపుల్స్ తగ్గించడానికి ఏవేవో క్రీములు వాడుతున్నారా? ఈ సమస్యలన్నిటికీ ఒకటే సొల్యూషన్, అదేంటంటే టొమాటో. ఈ టొమాటో వాడడంతో మనకి ట్యాన్ పోతుంది, బ్లాక్ హెడ్స్ పోతాయి, ప్లస్ పింపుల్స్ సమస్య ఉన్న వాళ్ళు దీన్ని హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే దీనిలో న్యూట్రియంట్లు, పొటాషియం, విటమిన్ సి ఉన్నాయి కాబట్టి సో ఆ పింపుల్స్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. దీనిలో పెద్ద మొత్తంలో ఉండే లైకోపిన్ అనే న్యూట్రియంట్ మన యాంటీ ఏజింగ్ కూడా పనిచేస్తుంది అనమాట. సో దీంతో క్లెన్జింగ్ అండ్ స్క్రబ్, ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా నేను ఇది 1 స్లైస్ తీసుకుంటున్నాను, టొమాటో కట్ చేసుకొని. మొత్తం టమాటో కూడా అవసరం లేదు, ఓన్లీ 1 స్లైస్. ఇక్కడ ఉన్న ఈ జ్యూస్ మాత్రం సరిపోతుంది మనం క్లెన్జింగ్ చేసుకోవడానికి. మనం ఫేషియల్ చేసుకునే ముందు ఏ ఫేషియల్ చేసుకున్నా క్లెన్జర్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి క్లెన్జింగ్ అనేది ముందు ఫేస్ మీద ఉన్న ఆ స్కిన్ మీద ఉన్న మురికంతా పోయేలా చేస్తుంది. సో నేను నా హ్యాండ్కి అప్లై చేసుకొని చూపిస్తున్నాను. మనం క్లెన్జింగ్ చేసుకునే ముందు టొమాటోని క్లెన్జర్కి ఉపయోగించుకునేటప్పుడు ఇట్లా చేసుకుంటూ మీరు యాజ్ ఇట్ ఈస్ ఫేస్ మీద కూడా ఇలానే చేసుకోవచ్చు. ఇలా క్లెన్జింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇంకా దీనికి ఏమి యాడ్ చేయక్కర్లేదు, మధ్య మధ్యలో రోజ్ వాటర్ని మిక్స్ చేస్తూ క్లెన్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇలా రోజ్ వాటర్ జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేసాను అంతే. 2-3 డ్రాప్స్ వేసి ఈ స్లైస్తో ఇట్లా ఒక 5 మినిట్స్ మనం రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఫేస్ మొత్తం క్లీన్ అయిపోతుంది నీట్గా. సో చూసారు కదండి, ఇది టొమాటోని మనం ఈ రకంగా రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని జస్ట్ ఒక స్లైస్తో ఇట్లా చేసుకుంటే క్లెన్జింగ్ అయిపోతుంది మన స్కిన్ అంతా కూడా చాలా ఈజీగా. ఇప్పుడు ఎండకి పొడిబారిన స్కిన్, ట్యాన్ పట్టిన స్కిన్ని కనుక మనం ఇలా టొమాటోని ఎండలోంచి రాగానే, బయట నుంచి రాగానే మనం టొమాటోతో, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన టొమాటోతో ఇట్లా చేసుకుంటే కనుక ఆ ట్యాన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో మీకు ఇది ఒకసారి నా స్కిన్ మీద నేను ఇది ఇప్పుడు అప్లై చేశాను కదా, ఎలా పోతుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక వెట్ నాప్కిన్ తీసుకొని సో ఇలా 5 మినిట్స్ చేసిన తర్వాత నేను హ్యాండ్ మీద చూపిస్తున్నాను, మీరు ఈ రకంగా వచ్చేస్తుంది మనకి. మీరు ఫేస్ మీద చేసుకోవచ్చు ఇది సేమ్ ఇలానే. అండ్ నెక్స్ట్ మనం ఫేషియల్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ స్క్రబ్ని యూజ్ చేస్తాం. స్క్రబ్ ఏం చేస్తుందంటే ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ పోయేలా చేస్తుంది. సో ఈ రకంగా ఒక స్లైస్ని తీసుకున్నాను నేను. నాకు ఈ టొమాటో రసం ఏదైతే ఉందో జ్యూస్, దాన్ని నేను సపరేట్ చేస్తున్నాను. సో స్క్రబ్కి ఎక్కువ ఈ జ్యూస్ అనేది అవసరం లేదు. ఈ స్లైస్ మీద ఇట్లా షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసి దీన్ని ఇట్లా జెంటిల్గా ఆల్ ఓవర్ మనకి ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ ఉన్నాయో మన ఫేస్ మీద, నెక్ మీద, ఫోర్ హెడ్ మీద, నోస్ దగ్గర, చిన్ దగ్గర, సో ఎక్కడైతే ఆల్ ఓవర్ ఏరియా మొత్తం కవర్ చేస్తూ ఈ విధంగా ఒక 20 to 25 మినిట్స్ మనం మసాజ్ చేయాలి, స్క్రబ్ చేయాలన్నమాట. ఇక్కడ ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోతాయి అండ్ మనకి ఏదైతే స్కిన్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. డల్ అయిపోయిన స్కిన్ అంతా ఇట్లా స్క్రబ్ చేయడం వల్ల. నేను ఈ షుగర్ కరిగిపోయేంత వరకు మసాజ్ చేస్తున్నాను. మీకు కూడా ఈ షుగర్ అంతా నార్మల్ అయిపోయేదాకా మసాజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ షుగర్ ప్లేస్లో మీరు కావాలనుకున్న వాళ్ళు రైస్ ఫ్లోర్ని పెట్టి కూడా మీరు స్క్రబ్గా యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సాల్ట్తో కూడా స్క్రబ్గా యూజ్ చేసుకోవచ్చు. కానీ పింపుల్స్ ఉన్న వాళ్ళు సాల్ట్ పెడితే మాత్రం సరసరమంటది.
పింపుల్స్ ఉన్న వాళ్ళు కొంచెం చూసి జాగ్రత్తగా యూజ్ చేయండి. టొమాటో అనేది హెల్త్కే కాదు, బ్యూటీ పరంగా కూడా చాలా మంచిదే. కానీ టొమాటో ప్రోడక్ట్స్ ఎక్కువ రావు మార్కెట్లో. కానీ ఇది స్కిన్కి చాలా మంచి చేస్తుంది. మీరు ఒక్కసారి ఇది యూజ్ చేయడం అలవాటు పడితే వేరే ఏవి కూడా, ఇది ఈజీగా దొరుకుతుంది కాబట్టి వంటగదిలో మనకి ఇదే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా ఈజీ కూడా దీంతో చేసే ఏవైనా కానీ. సో ఇలా 5 to 15 minutes మసాజ్ చేసేసుకోండి. స్క్రబ్ చేసేయండి మీ ఆల్ ఓవర్ ఏరియా మొత్తం, ఫేస్ మీద, నెక్ కంప్లీట్గా. ఎక్కడైతే డర్ట్ ఫ్రీ అవ్వాలనుకుంటారో ఆ ఏరియా మొత్తం ఇట్లా నీట్గా చేసేసుకోండి. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇందాకున్న హ్యాండ్కి ఇప్పుడున్న హ్యాండ్కి వేరియేషన్ కనిపిస్తుంటుంది. సో మీరు తేడా చూసినట్టయితే కనుక ఇక్కడున్న నా స్కిన్కి ఇక్కడున్న నా స్కిన్కి మీకు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది డిఫరెన్స్ అనేది. సో నెక్స్ట్ ఫేషియల్లో 4th పార్ట్ మసాజింగ్ క్రీమ్. మనం ఈ టొమాటోతో మసాజింగ్ క్రీమ్ ఏం యూజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఫేస్ క్రీమ్ అనమాట. ఫేస్ క్రీమ్తో మనకి స్కిన్కి యాక్టివేట్ చేయడానికి కొంత మసాజ్ అనేది అవసరం. అక్కడ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా తిరిగి రియాక్టివేట్ అవ్వడానికి, బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి ఫేస్ మీద మనం స్క్రబ్ చేసిన తర్వాత ఒక 20 minutes మనం మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మసాజ్ ఈ టొమాటోతో, ఇవాళన్నీ మనం టొమాటో క్లెన్జర్, టొమాటో స్క్రబ్, టొమాటో మీద వెళ్తున్నాం కాబట్టి ఈ టొమాటో క్రీమ్ని మనం మసాజ్ క్రీమ్గా ఎలా యూజ్ చేసుకోవాలి టొమాటోని అనేది ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఏం లేదు, 1 స్పూన్ టొమాటో జ్యూస్లో, ఆల్రెడీ ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా, 1 స్పూన్ టొమాటో జ్యూస్లో 1 స్పూన్ టొమాటో ఎంత వేస్తే హనీ కూడా అంత, 1 స్పూన్ హనీ వేసుకొని ఈ రెండింటిని సమపాళ్ళలో మిక్స్ చేసుకొని సో దీన్నే మనం ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అది ఏ రకంగా అంటే, మనం మసాజ్ చేసుకునేటప్పుడు ఎంత రిలాక్సింగ్గా చేసుకుంటే మనకి అంత రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో చాలా స్లోగా స్కిన్ని ప్యాంపర్ చేస్తూ, హడావిడిగా అస్సలు చేయొద్దు మసాజ్ అనేది. జస్ట్ మీ 4 ఫింగర్స్తో నిదానంగా స్లోగా, వీలైతే డార్క్ రూమ్లో చేసుకుంటే ఇంకా మంచిది. మీరు ఎంత రిలాక్స్ అవుతే మీకు అంత రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చాలా స్లోగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేసుకుంటూ ఉంటే ప్లెజెంట్గా రిలాక్స్ అవ్వండి. మసాజ్ చేసుకునేటప్పుడు మాత్రం టైం తీసుకోండి. ఎప్పుడు ఫేషియల్ చేసుకున్నా హడావిడి ఫేషియల్ మాత్రం హడావిడిగా చేసుకునే ఫేషియల్ వల్ల ఏ యూజ్ ఉండదు. మీకు ఎప్పుడైతే అన్ని పనులు అయిపోయి ఫ్రీగా ఉన్నాం అనుకుంటారో ఆ టైంలోనే చేసుకోండి. కొంచెం రిలాక్స్డ్గా చేసుకోండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఇలా ఈ రకంగా ఒక 20 minutes మసాజ్ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని హ్యాపీగా ఇలా మసాజ్ చేసుకుంటూ, ఏదైనా మీకు పీస్ఫుల్గా అనిపించే లైట్ మ్యూజిక్ విన్నా కూడా మంచిదే. ఒక 20 minutes రిలాక్స్ అవ్వండి అండ్ మీ స్కిన్ కూడా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ రకంగా 20 minutes చేసుకున్న తర్వాత నేను మళ్ళీ వైప్ చేసేస్తున్నాను. క్లాత్ తీసుకొని వెట్ టిష్యూతో వైప్ చేస్తున్నాను. సో మీరు చూసారా, ఈ మసాజ్ అయిన తర్వాత నా స్కిన్ అంతా కూడా చాలా రిఫ్రెష్గా కనిపిస్తుంది. సో స్కిన్ అంతా కూడా ఈ రకంగా రిఫ్రెష్ అవుతుంది. మీరు నా హ్యాండ్ని అబ్జర్వ్ చేసినట్టయితే కనుక కొంచెం షైనింగ్గా కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడికి కంపేర్ చేసి చూసుకోండి. నేను ఇక్కడ మాత్రమే ఇది అప్లై చేశాను, ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో. అండ్ నా స్కిన్ కూడా ఇంతకు ముందు కన్నా చాలా స్మూత్ అయింది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఫేస్ ప్యాక్. మనం ఈ టొమాటోతోనే ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు టొమాటో ఫేస్ ప్యాక్ తయారు చేయడం ఎలా అనేది చూపించబోతున్నాను. టొమాటోని ఈ విధంగా కట్ చేసుకొని టొమాటో జ్యూస్ మొత్తం తీస్తున్నాను ఒక బౌల్లోకి. సో ఇంకా దీంట్లో ఏం లేదు. ఈ రకంగా ఈ స్టెమ్ మనకు అవసరం లేదు, ఈ పైన ఉన్నది మనకు అవసరం లేదు, ఈ జ్యూస్ మాత్రమే మనకు కావాలి. అండ్ 1 స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ రోజ్ వాటర్ అండ్ నిమ్మరసం.
ఎవరికైతే పింపుల్స్ ఉంటాయో వాళ్ళు నిమ్మరసం కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ పింపుల్స్ ఉన్న వాళ్ళు, అంటే మళ్ళీ 2-3 ఉంటే పర్వాలేదు, ఫేస్ మొత్తం ఉంటాయి కొంతమందిలో, వాళ్ళు కనుక ఎక్కువ నిమ్మరసం పెట్టుకుంటే కనుక ఈ ఫేషియల్స్లో ఇబ్బంది పడతారు, మండుతుంటుంది ఫేస్ అంతా కూడా. అండ్ శనగపిండి నేను ఇక్కడ 2 స్పూన్స్ తీసుకున్నాను. మీకు పేస్ట్ అవ్వడానికి ఎంత అవసరమైతే అంత తీసుకోవచ్చు. కావాలనుకునే వాళ్ళు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను దీంట్లో, ఎందుకంటే శనగపిండి నేను తక్కువ వేసాను కాబట్టి పసుపు యాడ్ చేస్తున్నాను. శనగపిండి ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఈ రకంగా నేను పేస్ట్లా తయారు చేసుకున్నాను దీన్ని. సో దీన్ని కనుక ఫేస్ మీద పెట్టి 20 మినిట్స్ ఉంచినట్టయితే మీ స్కిన్ గ్లో అవ్వడంతో పాటు నౌరిష్ అవుతుంది. స్కిన్లో కొత్త గ్లో అనేది స్టార్ట్ అవ్వడం మీరు చూస్తారు. సో నేను ఇప్పుడు నా హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇంకా దీంతో మనం ఏది మసాజ్ అక్కర్లేదు, జస్ట్ ఇది అప్లై చేసి ఫేస్ మీద వదిలేసినా చాలు. నేను ఇక్కడ శనగపిండి తక్కువ వేసాను కాబట్టి ఇది ఇట్లా అవుతుంది. మీరు పేస్ట్ లాగా చేసుకొని సరిగ్గా ఉండేలాగా కంప్లీట్గా ఇట్లా అప్లై చేసి వదిలేయండి ఒక 20 మినిట్స్. దీన్ని ఏం చేయక్కర్లేదు, రుద్దక్కర్లేదు, జస్ట్ స్కిన్ మీద దీన్ని ఉంచండి చాలు. ఈ రకంగా ఒక 15-20 మినిట్స్ అయిన తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకున్నా సరే, లేదు అనుకుంటే వెట్ టిష్యూతో దీన్ని మొత్తం క్లీన్ చేసుకోండి. దీనివల్ల ఏంటి యూజ్ అంటే, టొమాటో ఫేస్ ప్యాక్ వల్ల మనకి స్కిన్ అనేది ఫ్రెష్గా తయారవుతుంది. మనకి డల్ అయిపోయిన స్కిన్ ఫ్రెష్గా అవుతుంది, అండ్ డ్రై స్కిన్ పోతుంది, కొత్త నౌరిష్మెంట్ వస్తుంది. స్కిన్లో కొత్త రకమైన గ్లో అనేది కనపడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే విటమిన్ సి కానీ పొటాషియం కానీ చాలా బాగా ఉపయోగపడతాయి మన స్కిన్ని గ్లోగా తయారు చేయడానికి. సో మార్కెట్లో కొత్త క్రీమ్లు, ఇప్పుడు వచ్చే క్రీములన్నీ కొంతమంది వాడి విసిగిపోయి ఉంటారు. ఆ క్రీముల వల్ల మీరు అనుకునే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వక, ఎవరైతే అలా ఇబ్బంది పడుతున్నారో హ్యాపీగా మీరు ఇంట్లో దొరికే వాటితో చాలా సింపుల్గా తయారు చేసుకునే రెసిపీస్ ఇవన్నీ కూడా జస్ట్ 2 మినిట్స్లోనే మీకు ఇవి తయారైపోతాయి. చాలా ఈజీగా తయారు చేసుకునేవి, చాలా ఇంట్లో అన్నీ అవైలబుల్గానే ఉండేవి. సో మీరు మార్కెట్లో దొరికే వాటికి ఇంట్రెస్ట్ చూపించకుండా ఇవి కనుక ట్రై చేసినట్టయితే కనుక మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది, అండ్ మీరు కోరుకున్న రిజల్ట్స్ మీరు చూస్తారు. ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లో వాడే హోమ్ రెమెడీస్ మనకి క్రీముల్లా కాదు, మీరు క్రీములాగా ఒక్కొక్కసారి వాడేసి వదిలేయడం కాదు. దీన్ని ఏంటంటే రెగ్యులర్గా మీరు ఏదైనా ఒక టిప్ ఏదైనా ఫాలో అవ్వదలుచుకుంటే రెగ్యులర్గా ఫాలో అయ్యేలాగా చూడండి. ఇది కనుక మీరు వారంలో 2 టైమ్స్ ట్రై చేస్తే మీ పొల్యూషన్కి ఇదైన స్కిన్ కానీ ఈ డెడ్ స్కిన్ కానీ మొత్తం అంతా పోయి చాలా నౌరిష్మెంట్తో ఉంటుంది. స్కిన్ అంతా చాలా హెల్దీగా తయారవుతుంది. సో ట్రై చేసి చూడండి. ఆ ప్యాక్ పెట్టి నేను 20 మినిట్స్ ఉంచిన తర్వాత వాష్ చేశాను. మీరే చూడండి డిఫరెన్స్, ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అనేది. సో ఇక్కడైతే కనుక చాలా స్మూత్గా ఉంది, చాలా నీట్గా కూడా ఉంది. స్కిన్ అంతా కూడా చాలా రీఫ్రెష్ అయ్యి చాలా ఫ్రెష్గా కూడా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది.